నిన్న నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తూ స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అన్నది భారతదేశ మహిళలకు అంకితం చేస్తున్నామని. భారత సైన్యానికి స్వేచ్ఛనిచ్చి పూర్తి ఆపరేషన్ ని శక్తివంతంగా పూర్తి చేశామని, అలాగే ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి పాకిస్తాన్ ని వదిలిపెట్టే సమస్య లేదని, న్యూక్లియర్ బాంబులున్నాయని మాటిమాటికి బెదిరిస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఎట్టి పరిస్థితుల్లో అదిరేది బెదిరేది లేదని, పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే దాని ద్వారానే పాకిస్తాన్ నాశనమైపోతుందని, ఇప్పటికైనా సరే కళ్లు తెరుచుకోవాలని, అక్కడున్న ఉగ్రవాదుల అంత్యక్రియలకి హాజరైనటువంటి అధికారులను, అక్కడున్న మిలిటరీ అధికారులను చూసి ఇది ఉదాహరణగా, ఇంత దుర్మార్గం మీరే పెంచి పోషించి మీరే భారతదేశం మీద పంపిస్తున్న ఉగ్రవాదులని ఉదాహరణగా చూడాలని, అలాగే అన్నింటికంటే ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో తయారైనటువంటి రక్షణ ఆయుధాలని, దాని సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని, ఇది యుద్ధాల యుగం కాదు, అదే సందర్భంలో ఉగ్రవాదుల యుగం కూడా కాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల పట్ల భవిష్యత్తులో కూడా జీరో టాలరెన్స్ ఉంటుందని చెప్పారు. అలాగే పాకిస్తాన్ ఇప్పటికైనా సరే ఉగ్రవాదుల శిబిరాలని నాశనం చేయాలని కోరారు. ఉగ్రవాదులు చర్చలు ఒకటిగా ఉండవని, ఉగ్రవాదం వాణిజ్యం ఒకటిగా ఉండదని, మంచినీళ్లు రక్తం ఒకటి కాదనే స్పష్టత నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. ప్రపంచానికి మళ్లీ స్పష్టం చేశారు, భవిష్యత్తులో పాకిస్తాన్ తో ఏదైనా చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదం మీద, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మాత్రమే జరుగుతుందని చెప్పారు. ఇప్పటికీ కూడా భారతదేశం శాంతిని కోరుకుంటుంది అని స్పష్టంగా చెప్పారు.